లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలుగు హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి అయితే మనందరికీ తెలుసు. హిట్ ఫ్రాంచైజీ ఆషికీ నుంచి రిలీజ్ అవుతున్న 3వ చిత్రం ఇది. ఇందులో అమ్మడు కార్తీక్ ఆర్యన్ కి జోడిగా నటిస్తోంది. అనురాగ్ బాసు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఓ బిగ్ షెడ్యూల్ కూడా పూర్తయింది. ఇందులో కార్తీక్ ఆర్యన్ శ్రీలీల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పీక్స్ లో ఉంటుందని ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఇద్దరి మధ్య పెదవి ముద్దులు, ఇంటిమేట్ సన్నివేశాలతో రక్తి కట్టించడం ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డట్టు కూడా వార్తలు వచ్చాయి. అటుపై కార్తీక్ ఆర్యన్ ఇంటికి శ్రీలీల తల్లితో పాటు అటెండ్ అవ్వడంతో ఈ ప్రేమ వ్యవహారం అంతా నిజమా అని బాలీవుడ్ కోడైకొస్తుంది. అయితే ఈ ప్రచారాన్ని శ్రీలీల వెంటనే ఖండించింది. ఇద్దరి మధ్య ఎలాంటి లవ్ లేదని, కార్తీక్ ఆర్యన్ కుటుంబంతో తనకు ఎంతో కాలంగా తెలుసని, రెండు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉందని వివరణ ఇచ్చింది. దీంతో కార్తీక్ కేవలం స్నేహితుడు మాత్రమేనని క్లారిటీ వచ్చింది. ఇక తాజాగా కార్తీక్ ఆర్యన్ కూడా శ్రీలీల వృత్తి నైపుణ్యాల గురించి ఆకాశానికి ఎత్తేశాడు. తాను ఎంతో ప్రతిభావంతురాలు అని అన్నాడు. సెట్ లో ఎంతో కమిట్మెంట్ తో, డెడికేషన్ తో పనిచేస్తుందన్నాడు. ఎంతో సహనంతో ఉంటుందన్నాడు. దీంతో అనురాగ్ బాసు కావాలని శ్రీలీలను ఈ సినిమాకు ఎంపిక చేసినట్లు వినిపిస్తోంది. ఇద్దరు మంచి స్నేహితులైతే ఒకరినొకరు అర్థం చేసుకోగలరు. ఈ రిలేషన్షిప్ రొమాంటిక్ సన్నివేశాలు మేకింగ్ పరంగా దర్శకుడికి సులభం అవుతుంది. కొత్త నటీనటులతో ఇలాంటి సన్నివేశాలు అంత సులభం కాదు. ఎంతో అండర్స్టాండింగ్ ఉంటే తప్ప ఇంటిమేట్ సన్నివేశాలు సాధ్యం కాదు. ఆ ప్లాన్ లో భాగంగానే కార్తీక్ ఆర్యన్ స్నేహితురాలైన శ్రీలీలను ప్రత్యేకించి తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.